శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బృహదార్జములైన సప్తసామములను 7 కనిష్టములుగా తెలుసుకొనము. 7 లోకములు పవిత్రములు, ఆ 7 సముద్రములు భ్రాజితములు. వాచావృద్ధులైన ఋషులను స్వయంభవ మనువు యొక్క మన్వంతరాలుగా తెలుసుకోవాలి. మన్వంతరమందలి సర్వ ఇంద్రులను తుల్య లక్షణాలను తెలుసుకోవాలి. తేజస్సు చే, తపస్సు చే, బుద్ధి చే, బల, శృతి, పరాక్రమాల చే సమాన లక్షణాలు. 3 లోకములందు చరాచరములు స్థిరాస్థిరములైన సత్యములను ఇంద్రులు జయింతురు. అందరికంటే ఘనులు ఇంద్రులు. భూతాపవాదినులు హృష్టులు, మధ్యస్థులు. భూతాపవాదినులు శక్తులు, ప్రవాదులకు 3 వేదములు. భౌత్య మన్వంతరమున 7 ఋషులు. అగ్నిధ్రుడు, ఇతడు కాశ్యప వంశీయుడు. పులస్య వంశీయుడైన మాగధుడు. భృగు వంశీయుడైన అగ్నిబాహువు. అంగీరస వంశీయుడైన శుచి. వశిష్ఠ వంశీయుడైన శుక్రుడు. పులహ వంశీయుడైన యుక్తుడు. అత్రి వంశీయుడని చెప్పబడ్డ స్వజితుడు. ఇక మనుని పుత్రులు వినము. వారు ఉరుడు, గరుడు, గంభీరుడు, బుద్ధుడు, శుద్ధుడు, శుచి, కృతి, ఊర్జస్వి మరియు సులభలుడు. ఈ 4 సావర్ణి మనవులు బ్రహ్మకుమారులు. వివస్వంతుని కుమారుడు సావర్ణి మనవు. మనవులైన రౌచుడు, భౌచుడు, పులహుని, భార్గవుని కుమారులుగా క్రమంగా భావించబడతారు. సూతుడు ఇట్లు చెప్పెను: బహుచతుర్యం గల బహుచతుర్యుగముల చివర మన్వంతరములు గడిచిపోయిన తర్వాత మొత్తం నిశ్శేషం కాగా దాన్ని సంహారం అంటారు. మన్వంతరాన భార్గవ వంశజులైన 7 దేవతలు 3 లోకములందు చతుర్యుగ కాలములను అనుభవించి గతిస్తారు. పితరులతో మనవులతో సహా మన్వంతరం క్షీణింప త్రైలోక్యం సర్వం ఆధారం లేనిదగను. అంత స్థానికులు అనగా 3 లోకములు అధివసించే మహావ్యక్తులు శుభ్రం లేని స్థానముల, నక్షత్రముల నుండి, వృక్షముల నుండి, గ్రహముల నుండి విడివడి ప్రభృశ్యములు అగును. త్రైలోక్యేశ్వరులు గతింపగా త్రైలోక్య పుట్టధిపతులు, అజితులు మరియు ఇతరులైన 14 గణముల దేవతలు నివసించే మహర్లోకానికి వెళ్ళెదరు. అనగా అజితారులు చిరకాల వాసులు. వారి నిజమైన సర్వ మన్వంతరములందు ఉండు చతుర్థ దేవతాగణములు. వారు జనలోకమున శరీరం కలవారుగా చెప్పబడతారు. ఈ విధంగా జనలోకానికి మహర్లోకం నుండి దేవతలకు అహంకారం ఇతరములైన ప్రధాన హేతువులు మిగిలి ఉండును. స్థావర వస్తువుల అంతము పొంద భూలోకం మొదలు మహర్లోకం వరకు గల లోకస్థానములు శూన్యం కాగా దేవతలు పైకి అనగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళి అది కల్పవాసినులు సాయుధ్యం చెందు కాలం. దేవతలను, ఋషులను, పితరులను, దానవులను బ్రహ్మ యుగాంతమును ఉపసంహరించి తన కాల పరిణామం గ్రహించి తన సృష్టికి సమాప్తం చేయును. అది ఒక్కరోజు బ్రహ్మకు అగును. బ్రహ్మ దివారాత్రుల తెలిసిన వారు. బ్రహ్మకు ఒక పగలు చతుర్యుగ సహస్రాంతం, రాత్రి చతుర్యుగ సహస్రాంతం అగునని చెప్పుదురు. సర్వభూతములు ప్రతి సంవత్సరం 3 విధములు. ప్రతి సంవత్సరం అనగా విలయము, నాశము, నిర్వాణములు 3 విధములు. నైమిత్తికము కొన్ని సంవత్సరాలకు ఒకసారి వచ్చినది. ప్రకృతికి సంబంధించినది. ఆత్యంతికం చివరన కలుగునది. సర్వభూతముల నైమిత్తిక ప్రళయం బ్రహ్మచే కల్పాంతం కలిగించే దహనం. ఈ ప్రసంయమం ప్రతి సర్గమున కలుగును. కరణముల సంక్షయం, నాశనము ప్రతి సర్గలో జరుగుట ప్రాకృతం. జ్ఞానం వలన ఆత్యంతికం అనబడింది. కారణముల యొక్క లేమి ప్రహరం 16 దివాభాగములు. ప్రహరాంతమున బ్రహ్మదేవతలకు నాశనం చేయును. ఈ దేవతలు త్రైలోక్యవాసులు. బ్రహ్మ దేవతలను నాశనం చేయును. ఈ దేవతల త్రైలోక్యవాసులు. బ్రహ్మ మరలా సృష్టి ప్రారంభించును. బ్రహ్మ తన యొక్క సుషుప్తి యందు ప్రజలను సంహరించును. యుగ సహస్రాంతమున యుగక్షయం రాగా బ్రహ్మ ప్రజలను ఆత్మస్థులను చేయుట ఆరంభించును. అనగా తనలో విలయం చేసుకొనను. అప్పుడు 100 సంవత్సరములు కొనసాగు అనావృష్టి సాగును. దానివల్ల స్వల్పసారమైన సత్వములు తమంతట తామే భూమిలో కలిసిపోవును. అప్పుడు సూర్యుడు తన 7 కిరణాలతో తన రథాన్ని ఉదయించెను. భరింపశక్యం కాని కిరణాలు గల సూర్య భగవానుడు నీటిని తాగను. అతని 70 తెల్లది కిరణాలు ప్రకాశించుచు మెల్లమెల్లగా ఆకాశాన వ్యాపించి వివర్తం చెందును. భౌమమైన అగ్ని యొక్క తేజం కాష్టములను, ఇంధనములను నీటితోనే మిక్కిలి దహించును. అందుకే ఉదకభృత్ అయిన సూర్యుడు తప్పించునని చెప్పుదురు. నా వృష్ట్యా తపతే సూర్య, నా వృష్ట్యా పరిషిచ్యతే అందరు. వృష్టి లేక సూర్యుడు వెలగడు, వృష్టి లేక తడపబడడు, వృష్టి లేక పరివేశం చెందడం. అనావృష్టి సమయంలో సూర్యుడు తప్పించును. అందుకే సూర్యుడు నీటితో ప్రజ్వలించును. సూర్యుని సప్తరశ్ములో నీరు తాగి దీప్తములగును.
మహాసముద్రం నుండి ఆ 7 రశ్ములు నీటిని తాగును. నీటిచే ప్రజ్వలింప చేయబడి సూర్యులు 7 అంత సూర్యులైన ఆ 7 రశ్ములు చతుర్దిశలు దహించును. చతుర్లోకాలను సూర్యశిఖలై దహించును. ఆ కిరణాలతో 7 సూర్యులు ఊర్ధ్వమును అధప్రదేశమున తిరుగును. యుగాంతమందలి అగ్ని ప్రతాపంతో సప్తభాస్కరులు ప్రకాశింతురు. ఆ నీటిచే ప్రదీప్తములైన సప్తరశ్ములు సహస్ర రశ్ములతో తమను చుట్టి సర్వస్వం పరివ్యాపించి వసుధను దహిస్తారు. ఆ సప్తరశ్ముల ప్రతాపంచే దహ్యమానమైన వసుంధర అద్రులతో నదులతో అర్ణవములతో రగులునట్టుదై ఉండును. సూర్యరశ్ములు సంతతం ప్రవృద్ధములై ప్రజ్వలించినవి, పరస్పరం సంస్పృష్టములగుచున్నవి అన్నీ ఏకత్వం పొందినట్టు యోగు. సూర్యాగ్నులు ఏకజ్వాలలగును. అది సర్వలోక ప్రణాశకరం. ఆ అగ్ని అణుమండలీభూత వలయగతులతో వృద్ధి పొంది తన యొక్క తేజస్సుచే ఈ సర్వ చతుర్లోకమును వెంటనే భస్మాసాత్కృతి చేయును. అంత స్థావరములో జంగమములు అన్ని ప్రలీనం కాగా ఈ భూమి చెట్లు లేక తాబేటి వీపు వలె అగును. సర్వము ఆ సూర్యాగ్ని జ్వాలలచే పూర్ణమై అంబరీషం వలె ఒక ఘనమైన అగ్నికందుకం వలె జగత్తంతయు అగును. ప్రపంచమంతయు జ్వలిస్తూ కాగిన పెనం వలె అగును. భూమి మీద అన్ని సత్వములు సముద్రాంతరములైన ప్రాణులన్నీ ప్రళయం చెంది బూడిదై మట్టిగా పరిణమించును. ద్వీపాలు, పర్వతాలు, వర్షములు, మహాసముద్రం ఈ అన్నింటినీ సర్వాత్ముడైన పావకుడు భస్మసాత్కరించను. జ్వలించు అగ్ని పృథ్వీని ఆశ్రయించి జ్వలిస్తూ సముద్రాల నుండి, నదుల నుండి, పాతాళముల నుండి, అన్ని చోట్ల నుండి నీటిని తాగును. అభివృద్ధి పొందిన ఈ సంవర్తకమైన అగ్ని దీప్తం ఘోరమై శైలాలను, గ్రహాలను అతిక్రమించి సంవర్ధితమై లోకాలను అన్నింటినీ సంహరించను. అంత భూమిని భేదించుకుని రసాతలం ప్రవేశించి శోషిల్ల చేసి సంవర్తక అగ్ని పాతాళమును వాయులోకాన్ని దహించి విడిచిపెట్టును. అది పృథ్వీని దహించి ఊర్ధ్వమును దివమును దహించును. ఆ సంవర్తక అగ్ని యొక్క అనేకములైన జిహ్వా సహస్రములు, ప్రయితములు, అర్బుదములైన యోజనముల వరకు పైకి పెరుగును. అధికంగా ప్రజ్వలితమైన అగ్ని గంధర్వులను, పిశాచములను, పాములతో కూడిన రాక్షసులను దహించును. ఆ అగ్ని పూర్తిగా భూగోళ లోకమును, భువర్లోకమును, స్వర్లోకమును మరియు మహర్లోకమును దహించును. అది కాలాగ్ని అయి లోక చతుష్టయాన్ని ఘోరంగా దహించును. లోకాలన్నీ పైన, కింద, పక్కన అన్ని చోట్ల ఈ అగ్నిచే వ్యాప్తములై సంవర్తకములైన ఘనములో పైకి లేచును. ఈ విశ్వం మొత్తం ఆ అగ్ని యొక్క తేజం వ్యాపించి నెమ్మదిగా పెద్ద ఆయోతుని సమానమై ప్రకాశించును. అంత సంవర్తక మేఘములు ఆకాశమున విజృంభించును. అవి కొన్ని సమూహముల ఆకారములు. అవి విద్యుల్లతలచే ప్రకాశించును. కొన్ని జ్వాలలు నీలోత్పల శ్యామములుగాను, కొన్ని కుముద సన్నిభములుగాను, కొన్ని వైఢూర్యమణి సంకాసములు, మరికొన్ని ఇంద్రనీల సమానములు, కొన్ని విశిఖ జ్వాలలు శంఖములతో మల్లెలతో సమానమైనవి, కొన్ని జాత్యంజన నిభములు అనగా నల్లని కాటుకవలే ఉన్నవి, కొన్ని ధూమ్రవర్ణాలైన మేఘాలు, కొన్ని సంవర్తక మేఘాలు, కొన్ని పీతవర్ణాలు, కొన్ని మేఘములు గాడిదల వర్ణములు కలవి, కొన్ని మేఘాలు లక్క వర్ణములు, కొన్ని మనస్సిలా సమానములు, ఇతరములైన మేఘములు పావురముల వర్ణములు కలవి, కొన్ని సంవర్తక మేఘములు మినుగురు పురుగుల వర్ణం కలిగినవి, కొన్ని హరితాల నిభనములు, కొన్ని క్రీడాగార తుల్యములు, కొన్ని మీనకుల వర్గములతో ఉపమింపదగినవి, కొన్ని చాషపత్ర నిభములు. అట్టి సంవర్తక మేఘములు ఆకాశానికి వెళ్ళును. కొన్ని సంవర్తక మేఘాలు ఉత్తమ పట్టణ సమానాలు. కొన్నింటిని ఏనుగుల గుంపులతో పోల్చవచ్చు. కొన్ని మేఘములు సర్వతోపములు, కొన్ని విశాల భూతల వర్ణ సదృశములు, కొన్ని క్రీడాకార నిభములు. మేఘములకు భిన్న భిన్న ఆకారాలు కలవు. అవి ఘోర రూపములు, కొన్ని భయంకర గర్జనలను సర్వములను వినిపించును. సంవర్తక మేఘాలు ఆకాశమున నిండి ఉండును. ఈ మేఘాలు భయంకర నినాదాలు చేయుచు 7 విధములై సూర్యాత్ములై అగ్నిని చల్లార్చును. ఆ మేఘములు ద్రోణవృష్టి కురియును. ఆ మేఘములు సుఘోరం అశివం అయిన అగ్నిని నాశనం చేయును. అత్యంతంగా వర్షించిన నీటితో జగత్తు నిండిపోవును. నీటిచే స్వకీయమైన తేజస్సు అభిభూతమైన అగ్ని నీటియందు ప్రవేశించును. వర్షం చే అగ్ని నష్టం కాగా పావకోద్భవమైన పయోధములో బృహజ్వల పరివాహములచే జగత్తునంతటిని ముంచెత్తి బ్రహ్మచే ప్రబోధించబడి మేఘముల ధారలచే ఈ భూమిని నింపును. ఇతర మేఘములు సముద్ర తీరమును సలిలోఘములచే ముంచెత్తును. పర్వతములను, ద్వీపములను ముంచెత్తి జలముండును. మరలా నభస్తము నుండి పయోధరముల నుండి భూమి యందు నీరు పడును. భయంకరమైన వాయువు ఆకాశాన్ని అంతటను వ్యాపించి ఉండును. స్థావర జంగమ సత్వములన్నీ ఘోరంగా నష్టమై ఆ ఏకార్ణవమైన నీటి యందు వినాశనం చెందును.
100 యుగములు పూర్తిగాక దాన్ని నిశ్శేష కల్పమంటారు. అంత నీటిచే ఆవృతమైన లోకమును బుధులు ఏకార్ణవమంటారు. అంత భూమి, జలం, ఆకాశం, వాయువు ఏకార్ణవమగను. అగ్ని చల్లారగా మొత్తం చీకటిమయమై ఉండగా ఏది భూమో ఏది గాలో స్పష్టంగా కనబడక ఉండను. భూ సంబంధమైనవి సముద్ర జల సంబంధములు, అంతేకాక దేవతా సంసృష్టికరములు అన్నీ చైతన్యరహితాలై కదలాడక ఏకమై సలిలము అనే పేరుతో మరలా పొందును. అప్పుడు ఆ సలిలం గతాగతికం లేనిదిగా చూడబడను. ఈ నీరు భస్మాన్ని సర్వమును పూర్తిగా పరివ్యాపించి ప్రకాశించను. అందుకే నీరు అంబస్సు అని పిలువబడింది. ఆ ధాతువు నానాత్వం శీఘ్రం అనే అర్థంలందు ఉపయోగించబడను. ఆ సముద్రపు ఏకార్ణస్తవం శీఘ్రంగా కాదు, అందుకే అవి సరములు అయినవి. ఆర్ ధాతువు శీఘ్రత్వం అనే అర్థంలో ఉపయోగించరు. వెంటనే కాకుండుటచే నా అర్ నరులైనవి. బ్రహ్మ యొక్క సహస్ర చతుర్యుగమును గడిచిపోగా అంతకాలం జగత్తు ఏకార్ణవమగను. అప్పుడు ప్రజాపతి యొక్క సర్వ వ్యాపారంలో ఆగిపోవును. ఆ ఏకమైన ఏకార్ణవమందు స్థావర జంగమ వస్తువులన్నీ నశింపగా బ్రహ్మ సహస్రాక్షుడు సహస్రపాదుడు అగును. త్రయీమయుడుగా చెప్పబడ్డ ప్రథమ ప్రజాపతి పురుషుడు సహస్ర శీర్షుడు, సుమనస్కుడు, సహస్రపాదుడు, సహస్రనేత్రుడు, సహస్రవదనుడు, సహస్రవాక్కు, సహస్రపాదుడు, సహస్రబాహువుగా చెప్పబడినాడు. అతడు ఆదిత్యవర్ణుడు, సర్వప్రపంచ రక్షకుడు, అద్వితీయుడు, అందరినీ జయించిన వారిలో మొదటివాడు, హిరణ్య గర్భుడు, మహాపురుషుడు, రజోగుణానికి దూరమైన వాడుగా అతడు వర్ణించబడ్డాడు. చతుర్యుగ సహస్రాంతాన అన్ని చోట్ల నీరు ఆవృతమై ఉండగా ఆ ప్రభువు సుషుప్తి యందు అభిలాషుడగను. అతడు ప్రకాశముననగా వెలుగును కోరిన కారణంచే రాత్రిని సృష్టించును. అండజ శ్వేతజాది చతుర్విధ విజీవగణము అతనిలో లీనమై అతని యందుండి పోవనట్టి మహాత్ముని కాలుని సప్తర్షులు చూచెదరు. ఆ సప్తమహర్షులు సత్యాదులను సప్తలోకములను తమ కళ్ళతో చూచెదరు. బ్రహ్మ యొక్క రాత్రి కాలములందు వారు బ్రహ్మను చూస్తారు. రాత్రులందు నిద్రించు కాలుని సప్తర్షులు చూస్తారు. అతడు కల్పములకు పరమేష్టి అగుట, అతడే ఆద్యస్రష్ట ప్రజాపతి. ఈ విధంగా పండుకొని తానే సర్వము గ్రహించి ఆ మహాత్ముడు తనయందు ఉంచుకొనను. అతడు సర్వకృత్, అంతట సర్వకృత్ అయిన ప్రజాపతి ఏకార్ణవమైన సముద్రాన చీకటిలో ఉండను. అంత రాత్రి పూర్తి కాగా ప్రజాపతి నిద్ర నుండి మేల్కొనను. అతని మనసు సృష్టించాలని ప్రేరేపింపు, అతడు సృష్టించాలని కోరిక కలిగి ఉండను. ఈ విధంగా ప్రజాపతి లోకాలను సృష్టించి ప్రశాంతుడైన తర్వాత బ్రహ్మకు సంబంధించిన నైమిత్తికమైన విలీనం కలుగును. అప్పుడు సర్వభూతాలు దగ్ధములైన శరీరాల నుంచి విడివడినని జ్ఞాపకం ఉంచుకోవాలి. సర్వభూతములు సూర్యకిరణాలచే కాల్చివేయబడగా దేవతలు, యోగులు, మనుషులు ఆ ఏకార్ణవ జలప్లావమున గంధర్వులు మొదలగు సత్వములు పిశాచములతో సహా సర్వము నశించును. కల్పదావము చే ప్రతప్తములు కాని వారు కల్పాదిని జనలోకమును ఆశ్రయించి నరకమును పొందియున్న ఏ తిర్యజ్ఞోనులున్నవో అవన్నీ కాలిపోవును, పాపం నుంచి తొలగిపోవును. విశ్వమంతా జలంతో నిండి ఉన్నంతకాలం ఆ సత్వములన్నీ నీటి యందు నిమజ్జనం చెంది ఉండను. రాత్రిపోయి సంధ్య వచ్చిన తర్వాత ఆ సత్వములన్నీ అవ్యక్త యోని అయిన బ్రహ్మ నుండి జన్మించను. ఋషులు, మనవులు, దేవతలు, ప్రజలు మొదలగు 4 విధములైన వ్యక్తులందరూ మరలా పుట్టెదరు. సిద్ధులు కూడా జనన మరణాలు కలిగి ఉందరని చెప్పబడ్డది. లోకమున సూర్యునికి ఉదయం అస్తమయం కలుగునట్లు సర్వభూతముల జనన మరణాలు క్రమముగా జరుగును. సర్వభూతముల యొక్క పునర్జన్మ నాశనానంతరం సంపారము అనబడను. వర్షం తర్వాత వృక్షములు మొదలగు జీవరాశులు తిరిగి ఎట్లు ఉద్భవించనో అట్లే స్థావరములు మొదలైనవి ప్రజలు నియమానుకూలంగా ప్రతికల్పమందు పుట్టను. ఋతువులను అనుసరించి వివిధ లక్షణములు కలుగునట్లే బ్రహ్మ యొక్క పగళ్ళయందు రాత్రులందు లక్షణాలు చూడనగును. సర్వభూతములు, స్థావరములు, జంగమములు బ్రహ్మను ప్రజాపతిని కాలములో వినాశ సమయాన్ని చేరును. సృష్టి సమయాన వాని నుండి వచ్చును. అతడు మహాప్రభువు, అనంతయోగి. కల్పాదులయందు రాత్రులందు లక్షణములు చూడనగును. సర్వభూతములు, స్థావరములు, జంగమములు బ్రహ్మను ప్రజాపతిని కాలములో వినాశ సమయాన చేరును. సృష్టి సమయాన వాని నుండి వచ్చును. అతడు మహాప్రభువు, అనంతయోగి. కల్పాదులైందు మరల అన్ని జీవులను అతడు సృష్టించును. ఆ ప్రభువు వ్యక్తుడు, అవ్యక్తుడు, మహేశ్వరుడు. అతనిదే ఈ జగత్తంతా. అతడే మొదట వీటిని సృష్టించెను. ఆ నీరు భూమి యొక్క తలమునకు పూర్వం వచ్చినట్లే వచ్చి చేరును. అవి పైకి కిందకి సూర్యుని వల్ల పోవును. అట్లే మానవులు వారు చేసిన మంచి చెడ్డ పనుల వల్ల పైకి కిందకి పోతారు. ఆ మానవులు వారి యొక్క తనువు యొక్క మార్పులలో ఒక శరీరం నుంచి వేరొక శరీరానికి అందు తిరుగుతూ పోతారు. అందు దేవతలు, మనవులు, ప్రజాప్రభువులు, స్వర్గ సుగత సిద్ధులు, ఇతరులు కూడా ఉందరు.
పరిణామం చెంది వారిచే సృష్టించబడి ధర్మవంతులు తమ చరిత్రను అనుసరించి వారు జన్మం చెందెదరు. అందుకే ఇక ముందు అభూత సంప్లవనం గురించి వివరించదను. ఓ బ్రాహ్మణులారా, రానున్న మన్వంతరాలను ప్రజా సృష్టితో దేవతా సృష్టితో వివరించితిని. మొత్తం 14 మన్వంతరాలు. అవి సహస్ర చతుర్యుగ కాలం వ్యాపించును. ద్విసహస్ర చతుర్యుగాలు పూర్తి కాగా దాన్ని విశేష కల్పమంటారు. దీన్ని బ్రహ్మ యొక్క ఒక రోజుగా తెలుసుకోవాలి. దాని సంఖ్య తెలుసుకొనము. లబ్ధక్షణం నిమేషం అనగా కనురెప్పపాటు కాలంతో సమానం. 15 నిమిషంలో ఒక కాష్ట, 9 నిమిషంలో ఒక క్షణం, లేదా 5 నిమిషంలో ఒక క్షణం, 20 నిమిషంలో ఒక కాష్ట, 3 కాష్టలు ఒక ప్రస్థ, 7 ప్రస్థంలో ఒక ఉదకం, ఇంకొకటి కలిపిన 8 ప్రస్థం ఒక లవ, 30 లవల ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తంలో ఒక పగలు రాత్రి. ఇది స్థితి. ఒక పగలు ఒక రాత్రి కలిసి 900 కళలు. సూర్యచంద్రుల గతులను బట్టి వారిని తెలుసుకోవాలి. 15 నిమిషంలో ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం. వేరొక ప్రమాణాన్ని బట్టి కళ ముహూర్తంలో 10వ భాగం, 45 కళలు ఒక ముహూర్తం. ఈ విధంగా ముహూర్తాలు లవములు వానితో పరిచయమున్న వారిచే పరిగణించబడ్డవి. అట్లే మాగధుల మానంచే 13 పలముల నీరు ఒక జలప్రస్థం, నీటితో నింపిన 4 ప్రస్థలు ఒక నాలికోచ్చయమగును. నది 4 అంగుళాలు కలిగి ఉన్న 4 బంగారు మినపగింజలచే రంధ్రములు చేయబడ్డ గుళ్ళ వంటి వస్తువు. దీన్ని నీటిలో వేసి పట్టనంతటి కాలము నాలికోచ్చయం. పగలు రాత్రులు సమానమైన రోజుల్లో 2 నాలుకల ముహూర్తమగును. ఈ గణనం సూర్యుని యొక్క చిత్రమైన గమనంను బట్టి ఎప్పుడు ఉండును. 600 కళల కంటే అధికమైన కాలంను ఒక మానుష దినంగా తెలుసుకోవాలి. నక్షత్ర సంబంధమైన దినం అంతకంటే ఎక్కువ కళలను అధికంగా కలిగి ఉండను. ఇది సావన్న మానానుగుణంగా 1 సంవత్సరంగా పరిగణించబడను. అది దివ్య మహోరాత్రం. రాత్రి పగలు కలిసిన మాసమని శాస్త్ర నిశ్చయం. ఈ దినమును అనుసరించియే మాసములు, అయనములు, ఋతువులు, సంవత్సరములు. ఈ విజ్ఞానం పదప్రయోగం దానిపై ఆధారపడి ఉన్నవి. కళల యొక్క పరిమాణం కళ అనబడను. అది బ్రహ్మకు ఒక దినం. దేవతా గణన సంఖ్యను బట్టి 1,20,90,000 రోజులు. ఈ కాలగణనం ఋషులు విని ఆశ్చర్యపడ్డారు, పరమద్భుతం అన్నారు. తర్వాత సంఖ్యా సంభజనమునకు సంబంధించిన జ్ఞానం గురించి అడిగారు. కొలతలు గణనం మేము మానుష గణనాదుల్లో వినగోరుచున్నాము. ఆ కథనం సంగ్రహంగా ఉండాలనుకుంటున్నాము. లోకరహితుడవై అయిన వాయుదేవుడు ఆ ఋషుల పలుకులు వినను. దివ్య చక్షుష్వం కారణంగా సంక్షేపంగా వాయుప్రభువు పలికెను. బ్రహ్మ యొక్క రాత్రి పగలు ఇంతకు పూర్వం వివరించబడను. సంవత్సరం మందలి రోజులను సాధారణంగా మానవును గణించి బ్రహ్మ యొక్క దినక్షయానికి ఎన్ని రోజులో గణించి చెప్పెదను. 4,39,432,89,890,000 మానుష సంవత్సరాలు. ఇదే లక్ష ప్రళయకాల ప్రమాణం. ఈ విధంగా బ్రాహ్మణులు కాలమానాన్ని గణించిరి. సర్వలోకం 7 సూర్యులచే కాల్చివేయబడినప్పుడు 4 విధాలైన ప్రజలందరూ అనగా భూతజాలమంతయు మహాభూతమందు విలీనమైపోవును. ప్రపంచమంతా జలప్రళయ నిమగ్నమై స్థావర జంగమాల నష్టం కాగా, ప్రళయ ప్రవృత్తి సమాప్తం కాగా, ప్రజాపతి ఉపశాంతుడు కాగా, వెలుతురన్నది లేక మొత్తం కాల్చివేయబడ్డదై నిశాకాలతమః పటలంచే కూడుకొని ఉండగా, మొత్తం ఈశ్వరుని అధిష్ఠితమై ఉండగా, అది ఏకార్ణవం సంభవించుటకు కాలం. ఆ ఏకార్ణవం యొక్క విస్తృతి 1 రోజుతో సమాన వ్యాపృతి కలిగింది. రాత్రి అచంచలమైన అవస్థయందు ఉండును. ఆ సలిలావస్థ నివృత్తమైనది పగలుగా స్మరించబడను. ఆ బ్రహ్మ రోజులలో పగళ్ళు రాత్రులు ఒకదాని వెంట ఒకటి వచ్చును. పరమాత్మని యొక్క అహోరాత్రంను అభూత సంప్లవం అంటారు. ప్రపంచమంతా త్రిలోకముల ఏ గతిమంతములు ధ్రువములైన సత్వములు కలవో అవి భూతములలో సంప్రతనం అగును. భూతకాలమందలి, వర్తమాన కాలమందలి, రానున్న కాలమందలి ప్రజలు ఈ విధంగా విలీనమగదురు. అపరార్థ గుణీకృతమైన దివ్య సంఖ్య చెప్పబడ్డది. అపరార్థం అంటే 1 తర్వాత 7 సున్నాలు గల సంఖ్య అనగా 1,000,000 పదార్థం అనగా 18 అంకెలు గల సంఖ్య. అపరార్థం అనగా అంతకన్నా మించిన పదార్థం ద్వయకాల వత్సరముల పరమాయుగా చెప్పబడింది. అజుడైన ప్రజాపతికి ఆయువు ఇంతకాలం మాత్రకాలం. ఈ స్థిత్యంతరాన పరమేష్టి అయిన బ్రహ్మకు ప్రతిసర్గ కలుగును. జంఝామారుతం యొక్క వేగానికి దీపం మారిపోవున్నట్లు ప్రతిసర్గమున బ్రహ్మ ప్రశాంతి చెందును. బ్రహ్మ తాను సృష్టించిన మహత్తులో విలీనమగను. ఈ మహత్తు అవ్యక్తాన లీనమగను. తర్వాత సత్వరజస్తమో గుణముల సౌమ్యత్వం పొందును. ఈ విధంగా మీకు బ్రాహ్మణులారా అభూత విప్లవం గురించి చెప్పి తిని నీటితో బ్రహ్మ యొక్క
సంప్రక్షాళన సమయం నిమిత్త మాత్రమైన సంఘటన. మీకు సంక్షేపంగా దీన్ని చెప్పి తిని ఇంకా మీకేమి వర్ణింతునో. ఎవరైతే దీన్ని జ్ఞాపకం ఉంచుకొందరో నిత్యం విందురో వర్ణించుతురో వారు గొప్ప స్థితిని తప్పక పొందుదురు. ఓం శాంతి శాంతి శాంతి.